పెంచుతూ ఉండగా అతడు పొలానికి వెళ్ళి తలనొప్పి చేత బాధపడి అతడు ఇంటికి వచ్చి చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఈ శూనేము పట్టణపు గనురాలు ఆ పిల్లవాడిని గూర్చి ఏడవలేదు, కన్నీరు కార్చలేదు. ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుపోయాడు అని బాధపడలేదు. లేక యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను అని సరిపెట్టుకోలేదు. ఆమె ఏం చేసిందో చెప్పనా? ఆ కుమారుడు తీసుకొని తన ఇంటి గోడ మీద దైవ సేవకుని కొరకు కట్టబడిన గదిలోకి వెళ్ళి ఆ గదిలో ఉన్న మంచం మీద ఆ కుమారుడు పరుండబెట్టి ఆ గది తలుపులు వేసి పనివానితో చెప్పి గాడిదను సిద్ధపరచు అని చెప్పి గాడిదను సిద్ధపరచుకొని శీఘ్రముగా దైవజనుడి వద్దకు వెళ్ళింది. ఆ దైవజనుడు కర్మేలు పర్వతం మీద ఉన్నాడు. శూనేము పట్టణం నుండి కర్మేలు పర్వతానికి సుమారు 50 కిలోమీటర్లు ఉంటుంది. గాడిద మీద గుర్రం మీద వెళితే సుమారు 6-7 గంటలు పడుతుంది. నడుచుకుంటూ వెళ్తే ఒక రోజు పడుతుంది. అంత దూరంలో ఉన్నాడు సేవకుడు. అంత దూరంలో ఉన్న సేవకుని దగ్గరకు ఈమె శీఘ్రముగా వెళ్ళింది. శీఘ్రముగా వెళ్ళి ఆ దైవజనుతో చెప్తుంది, నేను కుమారుని యోమని నేను కోరుకున్నానా? నేను అడగలేదుగా నిన్ను. నేను అప్పుడే చెప్పానుగా నీకు కుమారుడు పుడతాడు నువ్వు చెప్పినప్పుడు నేను అప్పుడే చెప్పాను నీకు, నన్ను అబద్ధం ఆడొద్దని చెప్పా, భ్రమ పెట్టవద్దని చెప్పానుగా నేను. కానీ కుమారుడు పుట్టాడు. పుట్టిన కుమారుడు ఇప్పుడు చచ్చిపోయాడు. కనుక ఇప్పుడు ఆ కుమారుడు బ్రతకాలి, నీవు రావాలి అని చెప్పి ఆ కర్మేలు పర్వతము నుండి ఆ దైవజన్ని పిలుచుకొని తీసుకుని వస్తాము. అంత దూరం వెళ్ళింది ఆ దైవజన్ని కొరకు. ఈమె యొక్క విశ్వాసాన్ని చూడండి. చనిపోతే చనిపోయాళ్లే అని ఏడ్చి భూస్థాపన చేసి విడిచిపెట్టలా. లేక యోబు గారు లాగా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనిను అని సరిపెట్టుకోలా. నువ్విచ్చిన కుమారుడేగా, నువ్వే బ్రతికించు. నువ్విచ్చిన వాడే కనుక నీవే బ్రతికించడానికి సమర్థుడవు, శక్తి కలిగిన వాడవు అని చెప్పి విశ్వాసంతో ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళి ఆ దైవజనుడు తీసుకుని వచ్చింది. దైవజనుడు ఎలీషా 2 పడ ఆత్మ కలిగిన వాడు, 2 అంతల అభిషేకం కలిగిన వాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు, దేవుని ఆత్మ చేత అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్న దైవజనుడు, శక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు. ఆయన ఆ దైవజనుడు పిలుచుకుని వచ్చి ఆ దైవజనుడు ఇంటిలోకి వెళ్ళాడు. ఆ గదిలోకి వెళ్ళాడు, తలుపు వేశాడు. వాళ్ళిద్దరే ఉన్నారు. ఇక చచ్చిపోయిన వాడు మంచం మీద, దైవజనుడు నిలబడినాడు. చూశాడు, ప్రార్థన చేశాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు ఇచ్చిన కుమారుడు నువ్వే బ్రతికించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు అతను ప్రేరేపించినట్టున్నాడు. వెంటనే మంచం మీదకి ఎక్కాడు. మంచం మీదకి ఎక్కి చనిపోయి మంచం మీద పడున్నటువంటి ఆ కుమారుడు మీద పార చాపుకొని నోటిలో నోరు పెట్టాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టాడు, చేతుల్లో చేయి పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నోటిలో నోరు పెట్టాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టాడు, చేతులు పెట్టాడు. పెట్టి ఆ బిడ్డ మీద పార చాపుకొని ఉన్నాడు. ఆ బిడ్డకు వెట్ట కలిగింది. స్తోత్రం. ఆ బిడ్డకు వేడి పుట్టింది. చల్లారిపోయిన స్థితిలో ఉన్నాడు, జీవము లేని స్థితిలో ఉన్నాడు, నిక్షేప స్థితిలో పడున్నాడు, ఇదిగో చల్లబడిపోయి ఉన్నాడు. అయితే ఈ దైవజనుడు ఎప్పుడైతే ఆ కుమారుడు మీద పార చాపుకొని పడుకొని ఉన్నాడో అప్పుడు ఆ బిడ్డలో వెట్ట పుట్టింది, వేడి పుట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ వేడి పుట్టగానే దైవజనుడు లేచాడు. లేచి ఆ గదిలో అటు ఇటు తిరిగాడు. అటు ఇటు తిరిగి మరలా ఆ మంచం మీదకి ఎక్కి ఆ బిడ్డ మీద మరలా పార చాపుకొని పడుకున్నాడు. మరలా నోటిలో నోరు, మరలా చేతిలో చేతులు, మరలా కళ్ళలో కళ్ళు పెట్టి ఆయన అలాగ పడుకొని ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్లవాడు కదిలాడు.
దైవజనుడు లేచాడు. ఆ పిల్లవాడు కదిలి తుమ్మటం మొదలు పెట్టాడు. 7 తుమ్ములు తుమ్మాడంట. ఎన్ని తుమ్ములు తుమ్మాడు? 7 తుమ్ములు తుమ్మాడు. బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆ గరుడాను పిలిచి అన్నాడు, ఇదిగో నీ కుమారుడు, ఎత్తుకోపో, నీ కుమారుడు బ్రతికాడు, ఎత్తుకోపో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుని మీద పడి సాష్టాంగ పడి నమస్కారం చేసి వెంటనే వెళ్ళి ఆ కుమారుడు ఎత్తుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి, 2 చేతులు ఎత్తి. హల్లెలూయా. జీవం లేనప్పుడేమో అక్కడ పడేసింది, జీవం వచ్చిన తర్వాత ఎత్తుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రి నువ్వు బ్రతకాలని, నీ కుటుంబం బ్రతకాలని, చచ్చిన స్థితిలో ఉన్న నీ యొక్క జీవితం తిరిగి బ్రతకాలని ఆనాడు శూన్యము పట్టణపు కనురాలు అంత ప్రయాణం చేసి చెప్పరే కరిమేలకి వెళ్ళి వచ్చినట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సేవకుడు ఎంతెంత దూరం నుంచి పిలుచుకొచ్చాడు చూడ సేవకులు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సేవకులు ఊరకనే రాలా, ఈ సేవకులు ఒట్టిగానే రాలా. ఈ సేవకులు మీ వద్దకు వచ్చి ప్రకటిస్తున్నారంటే మీలో జీవం పుట్టబోతా ఉంది, మీరు తిరిగి బ్రతకబోతున్నారు, మీలో కార్యాలు జరగబోతున్నాయి, దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చచ్చిన వాళ్ళ మీద పడుకొని నోటిలో నోరు పెట్టాడు. నోటిలో నోరు పెట్టడం అంటే అర్థం ఏంటంటే, నేను చెప్తున్న మాటలు వింటా ఉన్నావు అనుకో, నువ్వు నోట్లో నోరు పెట్టినట్టు. స్తోత్రం చెప్పు. నోట నుండి వస్తున్న మాటలు నువ్వు వింటా ఉంటే, హల్లెలూయా, ఈ మాటలు వింటా ఉంటే, ఈ మాటలు ఈ నోట్లోకి వస్తా ఉంటే, ఈ జీవము కలిగిన మాటలను తాకుతూ ఉంటే నీలో వెట్ట కలుగుతుంది. హల్లెలూయా. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టాడు అంటే ఆ కళ్ళల్లో ఉన్న శక్తి, ఆ కళ్ళల్లో ఉన్న ఇదిగో ప్రకాశత నీ కళ్ళల్లోనికి రావాలి. స్తోత్రం. ఆ చేతులు అద్భుతాలు చేసిన చేతులు, ఆ చేతులు గొప్ప కార్యాలు చేసిన చేతులు, ఆ చేతులు మహత్కార్యాలు చేసిన చేతులు, ఆ చేతులు శక్తి కలిగిన చేతులు, ఆ చేతులు తాకితే చాలు నోటిలో నుండి నీలోకి జీవం, కళ్ళల్లో నుండి నీలోకి జీవం, చేతుల్లో నుండి నీలోకి శక్తి వస్తా ఉంటే నువ్వు తిరిగి బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సాత్యస సంఘాన్ని అన్నాడు, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నాడు. దేవుని నువ్వు మృతుడివే అని చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి ప్రభు మనతో ఈ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. మృతమైన స్థితిలో ఉన్నాము, జీవము లేని స్థితిలో పడున్నాము, నిర్జీవపు స్థితిలో ఉన్నావేమో, మరణపు వాసన ఇక్కడ కనబడుతుందేమో, మరలా తిరిగి బ్రతకాలి. అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. కొందరు మానుకుంటున్నట్లుగా మీరు మానుకోవద్దంటాడు. కొందరు మానుకుంటున్నట్టుగా కూడుకొనుట మానుకొనుక ఆ దినము, ప్రభు దినము సమీపముగా ఉన్న కొలది మీరు ఇంకా ఎక్కువగా కూడుకోవాలంటాడు, ఎక్కువగా కూడుకోవాలంటాడు. యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. నువ్వెప్పుడు కూడుకుంటున్నావు? ఎప్పుడు సంఘ సహవాసంలోకి వస్తున్నావు? ఎప్పుడు నియామక కూటాలకు వస్తున్నావు? కనబడుతున్నావా? కూడుకోవటం నిర్లక్ష్యమైందేమో. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు కనుక, ఆయన వస్తున్నాడు కనుక నువ్వు ఇంకా ఎక్కువగా కూడుకోవాలి, ఎక్కువగా సంఘంలో కనబడాలి, ఎక్కువగా ప్రార్థనలో కనబడాలి, ఎక్కువగా మందిరంలో కనబడాలి, నువ్వు ఎక్కువగా నియామక కూడికలో కనబడాలి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే జీవం కోల్పోతావు, మరణపు స్థితిలోకి వెళ్ళిపోతావు. కనుక తిరిగి బ్రతకాలి, తిరిగి బ్రతకాలి. ఎండిన ఎముకలు బ్రతికించిన దేవుడు, చనిపోయిన శూన్యము పట్టణపు కరుణాని కుమారుని బ్రతికించిన దేవుడు నిన్ను కూడా బ్రతికించడానికి సభలు, నీలో జీవం పుట్టించడానికి సభలు, నీలో వెట్ట కలగాలి, నీలో వెట్ట కలగాలి. ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఏమండి ఇంతగా సంఘానికి పరిచర్యకు తోడ్పడి భక్తిని పాడు చేసుకొని జీవాన్ని కోల్పోయి నిత్యపు స్థితిలో పడుంటే ఏంటి నీకు లాభం? విడవబడతావు. విడువబడిన వారికి విపరీతమైన శ్రమలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక విడవబడే స్థితిలో ఉండద్దు. నువ్వు మృతమైన పరిస్థితిలో ఉంటే విసిరి పారేస్తాడు. నువ్వు ఎత్తబడలేవు, ప్రభుని ఎదుర్కోలేవు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు.
కనుక జీవం పుట్టాలి. ఈ రాత్రి ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో జీవం పుట్టించు, నాలో జీవం పుట్టించు. నేను బ్రతకాలయ్యా. చచ్చిన స్థితిలో ఉన్న మొదటి విశ్వాసం నాకు లేదు ఇప్పుడు, మొదటున్న ప్రార్థన నాకు ఇప్పుడు లేదు, మొదటున్న భక్తి నాకు ఇప్పుడు లేదు, మొదటున్న సమర్పణ నాకు ఇప్పుడు లేదు, మొదటున్న ఆసక్తి ఇప్పుడు నాకు లేదయ్యా. క్షమించయ్యా, మరలా నాలో పుట్టించయ్యా అని అడుగు. ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నేను నువ్వు నాశనం చేసుకోవద్దు, నీ భక్తిని పాడు చేసుకోవద్దు. నీ చేతులారా దేవునికి ఇచ్చిన భక్తిని పాడు చేసుకోవద్దు, చేతులారా దేవునికి ఇచ్చిన రక్షణ నువ్వు పాడు చేసుకోవద్దు. ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు చూడాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నక్క ఉపవాసముడి దేవుని ఒక వరం అడిగింది. నాకు ఒక వరం కావాలన్న. ఎందుకంటే ఈ అడవిలో బ్రతకలేకపోతున్నాను, నాకు ఒక వరం కావాలన్న. సరే చెప్పు అన్నాడు. ఏమిచ్చావయ్యా అని. నువ్వు ఎక్కడికి వెళ్ళి కిటుక్కంటావు, చచ్చిపోయింది పో అన్నాడు. సరే అని ఆ వరం తీసుకొని బయలుదేరి వెళ్తుంది నక్క. అడవిలోకి వెళ్తా ఉంటే చిన్న కుందేలు కనబడగానే నక్కకు డౌట్ వచ్చింది. దేవుడు వరం ఇచ్చానన్నాడు, అసలు ఇచ్చాడో లేదో టెస్ట్ చేద్దామని కుందేలు దగ్గరికి వెళ్ళి కుందేలు కిటుకాను అనగానే కుందేలు చచ్చిపోయింది. నమ్మకం కుదిరింది. దేవుడు వరం ఇచ్చాడని నమ్మకం కుదిరింది. ఇంకొంచెం ముందుకు వెళ్తా ఉంది అలాగా సంతోషంగా వెళతా ఉంటే పెద్ద ఏనుగు కనపడింది. మళ్ళీ డౌట్ వచ్చింది. వరం ఇచ్చాడులే కానీ చిన్నాటి మీదే ఇచ్చాడో పెద్దాటి మీద కూడా ఇచ్చాడో టెస్ట్ చేద్దామని ఏనుగు దగ్గరికి వెళ్ళి ఏనుగా నువ్వు కిటుకంది అనగానే ఏనుగు కూడా చచ్చిపోయింది. ఇక ఈ నక్కకి నమ్మకం బాగా కుదిరింది. చిన్నాటి మీద ఇచ్చాడు, పెద్దాటి మీద ఇచ్చాడు, ఇక ఈ అడవిలో మనకి తిరుగు లేదు. ఇంకా అడవి లోపలికి వెళ్తా ఉంటే అసలు ఎదురొచ్చింది. అసలు ఏంటి? సింహం ఎదురొస్తే ధైర్యంగా నిలబడి ఉంది. సింహం దగ్గరికి వచ్చి నక్కని మర్యాదగా అడిగింది. నక్క, ఇన్ని రోజులు కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావని అడిగింది. అడిగితే ఈ నక్క అంటే నేను ఎక్కడికి వెళ్తే నీకేంటంట అంది. అనగానే కొంచెం బాధేసింది కానీ మరలా తమాయించుకొని మరలా జాలిగా అడిగింది సింహం నక్కని. నక్క, ఏంటి బాగా చిక్కిపోయావని అంది. అనంటే నక్క అంటే నేను చిక్కిపోతే నీకేంటంట అంది. ఇప్పుడు సింహం అంటది, నక్క నేను మర్యాదగా అడుగుతున్నాగా, నువ్వు మర్యాదగా చెప్పొచ్చుగా అని అంది జాలిగా. అది కూడా నేను మర్యాదగా అడుగుతున్నా, మర్యాదగా చెప్పొచ్చుగా అని అంది. అంటే నక్క నీకు మర్యాద ఏంటి అసలు అంత సీరియస్గా అనేసరికి ఆ నక్కకి ఆ సింహానికి కోపం రానే వచ్చింది. జులిపించి పంజాబీ పొక్క దెబ్బ కొడదాం అనే లోపల ఈ నక్క సింహం కిటుకంది. అనగానే సింహం కూడా చచ్చిపోయింది. ఈ సింహం చచ్చిపోయేసరికి నక్కకి పట్టడానికి పగ్గాలు లేవు. ఇంకా అబ్బో ఇక ఏమి ఎగురుతుందిలే అసలు. అటు ఎగిరింది, ఇటు ఎగిరింది, ఆ డ్యాన్స్ వేసింది, ఈ డ్యాన్స్ వేసింది. ఇక ఎన్ని రకాల డ్యాన్సులు ఉంటాయి, అన్ని రకాల డ్యాన్సులు వేసిన అలుపు తెచ్చుకొని ఒక చెట్టు కింద కూర్చుంది. చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది. దేవుడికి భలే వరం ఇచ్చాడు. అసలు నేను ఏమనుకున్నానా కానీ అసలు భలే వరం ఇచ్చాడు. ఆ వరం అక్కడ కుందేల మీద పనిచేసింది. కుందేలు కిటుకనగా చచ్చిపోయిందిగా, ఏనుగును కిటుకనగా అది కూడా చచ్చిపోయిందిగా, ఇక్కడ సింహానికి కిటుకనగా అది కూడా చచ్చిపోయింది. ఈ వరం భలే పనిచేసింది. ఇన్నిటి మీద పనిచేసింది కదా, నా మీద నువ్వు కిటుకంది అది కూడా చచ్చింది. ఇప్పుడు భక్తుల పరిస్థితి కూడా ఇంతే. ఏసు రక్తమే చచ్చినోడు ఎదురు చచ్చారు, వాళ్ళని చూసి నువ్వు కూడా చెప్తున్నావు. ఏసు రక్తమే తప్పిపోయిన ఎదురుగా తప్పిపోయారు, వాళ్ళని చూసి నువ్వు తప్పిపోతున్నావు. భక్తులు ఆరిపోయిన వారు ఎటు ఆరిపోయారు, వాళ్ళని చూసి నువ్వు ఆరిపోతున్నావు. రాని వాళ్ళు ఎటు రావట్లేదు, వాళ్ళని చూసి నువ్వు కూడా ఆరిపోతున్నావు. నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు, నీ నాశనం నువ్వే తెచ్చుకుంటున్నావు. చచ్చిన స్థితిలో ఉన్నావు. అందుకే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి బ్రతకాలి, జీవం పొందాలి, లేచి నిలబడాలి, ఉద్యమం రావాలి, ఆ దేవుని అగ్ని మీలో మండాలి, దేవుని కార్యాలు ఇక్కడ జరగాలి. స్తోత్రం. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టింది, నీ కొరకు నిలువెల్ల నలిగిపోయింది, రక్తమంతా ధారపోసింది. ఎవరు చేయలేని త్యాగం యేసయ్య నీ కొరకు చేసింది. నువ్వు తప్పిపోవటానికి కాదు, ఏ విధము చేతనైనా నిన్ను తన రాజ్యానికి చేర్చుకొని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయన ప్రక్కన ఉండాలి, నువ్వు ఆయన కుడి ప్రక్కన ఉండాలి. ప్రభు ఎంతైనా ఆశపడుతున్నాడు. ప్రభుతో కూడా ఉండాలి, ఆయనతో కూడా కూర్చోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఒకసారి తీర్మానం చేసుకో. ఈ రాత్రి నేను ప్రకటన చేస్తున్నా, సార్దీసు సంఘంలాగా చచ్చిన స్థితిలో ఉండకుండా నాకు జీవం కావాలి, నేను బ్రతకాలి, నేను పరలోక రాజ్యానికి వారసురాలు అవ్వాలి.
నాలో జీవం ఉండాలి. నా ప్రభు నా కొరకు త్యాగం చేశాడు. నా ప్రభు నా కొరకు నిలువెల్ల నలిగిపోయాడు. నా ప్రభు కావాలి, నా ప్రభు రాజ్యం కావాలి అని కోరుకుంటున్న వారు మీలో ఎవరైనా ఉన్నారా? ప్రభు రాజ్యం నాకు కావాలన్న వారు మీ కుడి హస్తం మీద చూపించాడు. నా దేవుని రాజ్యం నాకు కావాలి, నేను విడవబడకూడదు, నేను నరకానికి వెళ్ళకూడదు, అగ్నిగుండం పాలు కాకూడదు, నా ప్రభు రాజ్యం నాకు కావాలి అన్నవారు మీ కుడి హస్తం మీద చూపించిన వాడు చూపించాడు. ఒకసారి లేచి నిలబడండి, మీరందరూ లేచి నిలబడండి. ఎవరు చేయలేని త్యాగం నీ కొరకు ప్రభు చేశాడు. ఒకసారి మీ కుడి హస్తం ఎత్తండి, మీ కుడి చేయి పైకి చాపండి, మాట్లాడండి. వెలుగుతో నింపబడాలని, ప్రకాశించబడాలని ప్రభువా మమ్మలతో మాతో మాట్లాడినందుకు వందనాలు. దైవ సేవకుల ద్వారా మమ్మల్ని పలకరించినందుకు వందనాలు, మాట్లాడినందుకు వందనాలు, నిలబెడుతున్నందుకు వందనాలు, మా జీవితాలను తిరిగి నిర్మిస్తున్నందుకు వందనాలు. లాజర్ను బ్రతికించిన దేవ, షడ్రక్ మెషక్ అబేద్నెగోతో జీవముతో నింపిన దేవ, మమ్మల్ని కూడా జీవింప చేయించినందుకు స్తోత్రం. ఈ పరిచర్యకు మమ్మల్ని తిరిగి బ్రతికింపజేస్తున్నందుకు వందనాలు. దైవ సేవకులు మెందిచలయ్య గారిని వారి ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. అలాగే ఇక్కడ సేవ పరిచర్య చేయించినటువంటి దైవ సేవకులు మోజెస్ గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డను కూడా రుణంతల ఆత్మతో నింపండి ప్రభా. ఏలియా వలె వాడుకోండి ప్రభా, మోషే వలె వాడుకోండి ప్రభా, అపోస్తలుడైన పౌలు వలె వాడుకోండి, యోహాను వలె వాడుకోండి ప్రభా. ఆత్మతో నింపు ప్రభా, అభిషేకముతో నింపు ప్రభా, మీ వెలుగుతో నింపు ప్రభా. ఏ ప్రాంతాలలో పరిచర్య చేయించి ఉన్నారో ఆ ప్రాంతాలకు వారు వెళ్ళినప్పుడు ప్రభా మీరే వారికి తోడుగా ఉండి అద్భుతములు జరుగును గాక. నోరు తెరిచి వాక్యము బోధించుచు ఉన్నప్పుడు ఆ వాక్యముతో అనేక కుటుంబాలు కట్టబడుదురు గాక. ఆ బిడ్డను ఇంకా వాడుకో ప్రభా. యవన కాలములో దేవుని పరిచర్య చేయించండి. ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండమని కోరుతున్నాను. తండ్రి గారు దానియేలు గారు మీ అందుకు వచ్చినప్పుడు అయా కుమారుడైన మోజెస్ గారిని యవన కాలములో సేవకుని పిలుచుకొని సేవ పరిచర్య చేయించుండగా ఆ బిడ్డను ఇంకా వాడుకో. అనేక ప్రాంతాలకు విస్తరింప చేయమని కోరుచున్నాను. అనేకమైన సంఘములు కట్టబడుటకు, అనేక ఆత్మలు సంపాదించుటకు అయ్యా యేసయ్యా ఏది అవలే ఆ బిడ్డను వాడుకోవడమని కోరుతున్నాను. తల్లిగారిని బట్టి నీకు వందనాలు. తల్లిగారి కూడా వృద్ధాప్యములో ఉండగా ఆ తల్లిగారికి కూడా శక్తితో నింపయా, బలముతో నింపయా, ప్రార్థన శక్తితో నింపయా, దైవ వాక్యము జ్ఞానముతో నింపయా. సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘ సేవకులను బట్టి నీకు వందనాలు. ఉన్న బ్రాంచెస్ ను బట్టి నీకు వందనాలు. అయ్యా ఏ ప్రాంతాలలో బ్రాంచెస్ ఉన్నాయో ప్రతి సంఘము జీవించబడును గాక, ప్రతి సంఘము అభిషేకించబడును గాక, ప్రతి సంఘము వెలిగించబడును గాక. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు, దయచేసి అలాగే నిలవబడి ఉండండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు రేపు జరగబోతున్న కూడికకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి ఆమేనని. మరొక్కసారి చెప్పండి ఆమేనని. మరొక్కసారి చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రాన్న రారాజుకి, పాపుల రక్షకునికి, రోగుల వైద్యునికి, మనకు పరలోకమిచ్చు దేవునికి, బలో క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా, హల్లెలూయా.